నమస్కారం. నిపుణ కార్యక్రమానికి స్వాగతం. మేనేజ్మెంట్ తో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ లో అత్యుత్తమ కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు చదవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి వారి ఆసక్తి ఎదురు చూసే తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నిన్నటితో ముగియాల్సిన ఈ అప్లికేషన్ గడువును మనకు ఈ నెలాఖరు వరకు కూడా పొడిగించడం జరిగింది. ఈ సందర్భంగా ఐసెట్ అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు వంటి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. అలాగే ఐసెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం రమేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. మరి అసలు ఎలా ఉండబోతుంది దీని గురించి తెలుసుకునే ముందు ఐసెట్ స్వరూపాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దీనికి అర్హత ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు మనకు టైం ఉంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. అర్హత వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి అర్హులు. ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ వాళ్లకు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 550 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు చివరి డేట్ వచ్చేసి మార్చి 31 వరకు వితౌట్ లేట్ ఫీ ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు మనకు టైం ఉంటుంది. సో ఇదంతా కూడా ఎవరు ఎలిజిబుల్, ఎంత మనము ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి ఒకసారి సిలబస్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఐసెట్కి ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది మనకు రాయడానికి అని కూడా. సో టోటల్గా వచ్చేసి మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. మనకు వీటికి టైం వచ్చేసి 150 నిమిషాలు టైం ఉంటుంది, 150 మినిట్స్ మనకు టైం ఉంటుంది. దీంట్లో సెక్షన్స్ వైజ్గా ఉంటుందన్నమాట. సెక్షన్ ఏలో వచ్చేసి ఎనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది. దీంట్లో 75 క్వశ్చన్స్ ఇస్తారు 75 మార్క్స్కి. అండ్ దీంట్లో కూడా డేటా సఫిషియన్సీ ఉంటుంది. ఫస్ట్ 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్. ఇవన్నీ కూడా మనము చూచాయిగా చెప్తున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, కొంచెం మేబీ చేంజెస్ ఏమైనా జరిగితే జరుగుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉంటుందన్నమాట. 55 క్వశ్చన్స్ వస్తాయి, 55 మార్క్స్ ఉంటుంది. దీంట్లో సిరీస్కి వచ్చేసి 25 క్వశ్చన్స్, దీనికి కూడా 25 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ బిలో వచ్చేసి డేటా అనాలిసిస్ ఉంటుంది. దీనికి 10 క్వశ్చన్స్ వస్తాయి, దీంట్లోంచి మనకి 10 మార్క్స్ ఉంటాయి. అండ్ సిలో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకు 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి కూడా మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి, సేమ్ 10 మార్క్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ మనం సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బిలో వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది. 75 క్వశ్చన్స్ వస్తాయండి, దీంట్లోంచి 75 మార్క్స్ ఉంటాయి. సో దీంట్లో కూడా అర్థమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, 35 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 35 మార్క్స్. సో నెక్స్ట్ కూడా చూద్దాం. ఆల్జిబ్రా అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ ఉంటుంది. దీంట్లోంచి కూడా మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 30 మార్క్స్ ఉంటుంది అనమాట. సో స్టాటిస్టికల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సిలో మనం చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది. దీంట్లో మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా సిలబస్కి సంబంధించి మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, అప్రాక్సిమేట్గా ఇవే వచ్చే అవకాశం మనం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ కూడా ఒకసారి మనం చూసుకుందాం. May 13th సెషన్ 1 ఉంటుంది. ఇది మార్నింగ్ టైంలో ఉంటుంది, 10 AM to 12:30 PM వరకు. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2:30 PM నుంచి 5 PM వరకు మనకు టైం ఉంటుంది. తర్వాత May 14కి ఇంకొక సెషన్ ఉంటుంది, అది 10 AM నుంచి 12:30 PM వరకు ఉంటుంది. ఇదనమాట పరీక్ష తేదీ అండ్ మనకి ఎంత టైం ఉంటుంది అని తెలియజెప్పే వివరాలు. ఇక మనం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెబ్సైట్లో వెళ్ళి కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం కాబట్టి దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసినట్లయితే దీనికి ఐసాట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐసాట్ నోటిఫికేషన్ విడుదలైంది, మనకు టైం కూడా ఉంది. దీనికి సంబంధించి సర్స్ కూడా మనతో పాటు అవైలబుల్ ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి, సార్ వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. సార్, ఐసెట్ దరఖాస్తు పొడిగించడం జరిగింది కదా, ఎందుకు, దీనికి సంబంధించి ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరం తోటి కూల్చుకుంటే గత సంవత్సరం జూన్ నెలలో పరీక్ష నిర్వహించాము. కానీ ఈ నెల అకాడమిక్ క్యాలెండర్లో ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మే నెలలోనే నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకొని వారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తుల మేరకు
ఈ నెల 31వ తారీఖు వరకు డేట్ను పొడిగించడం జరిగింది, ఎలాంటి అపరాధ రుసుము లేకుండా. ఎందుకు సార్ మేలోనే ఎగ్జామ్ అనేది? అకాడమిక్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మనకు విద్యా విధానంలో ఏంటంటే మేడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ అడ్మిషన్ జూన్ నెలలో జరుగుతుంటాయి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అకాడమిక్ క్యాలెండర్ మిస్ అయ్యి ఆగస్టు సెప్టెంబర్ దాకా పోవటం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఇతరత్ర ప్రవేశాలలో మన విద్యార్థులు వెనుకబడిపోతారు. దాన్ని కోపప్ చేసి తిరిగి స్ట్రీమ్లైన్ చేసినందుకు అకాడమిక్ క్యాలెండర్ని ఖచ్చితంగా మేలో ఈ పరీక్షలు నిర్వహించి జూన్ 1 నుంచే వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేసి అందరినీ అన్ని రకాల విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందే విధంగా తయారు చేసేందుకు అకాడమిక్ క్యాలెండర్లో అడ్జస్ట్మెంట్లో భాగంగానే ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే సార్. రమేష్ గారు, ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయండి? ఇప్పటి వరకు దాదాపుగా 45,000 చిల్లర వచ్చినాయండి. ఇంకా చాలా మంది విద్యార్థులు అప్లై చేస్తున్నారు, ప్రాసెస్లో ఉన్నాయి. ప్రతి రిక్వెస్ట్ కూడా మేము అటెండ్ అవుతున్నాము. మాకు రోజువారీగా ఫోన్స్ వస్తున్నాయి, ప్లస్ ఈమెయిల్స్ వస్తున్నాయి. ప్రతి ఈమెయిల్కి ప్రతి ఫోన్కి మేము రెస్పాండ్ అవుతూ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లకి సాల్వ్ చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాం. ఓకే సార్. జనరల్గా ఎటువంటి క్వశ్చన్స్ వాళ్ళు రైజ్ చేస్తారు? వాళ్ళు ఫిల్ చేసినప్పుడు కొంత డేటా తప్పు చేస్తుంటారండి. ఎందుకంటే విద్యార్థి తను హడావిడిగా ఉండటం వల్ల పక్కన ఎవరో ఫిల్ చేయటం వల్లనో ఏదో ఒక చిన్న హాల్ టికెట్ నెంబరో ఫోన్ నెంబరో ఏదో ఒక మిస్టేక్ ఎంటర్ చేయడం వల్ల తర్వాత తనకు రావాల్సిన ఫెసిలిటీస్, తనకు రావాల్సిన ఆపర్చునిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఆ దానికోసం కరెక్షన్ కోసం వాళ్ళు మనకు దగ్గరికి అప్రోచ్ అవుతారండి. మేము ఇమీడియట్గా 1 గంట లోపల వర్కింగ్ అవర్స్లో చేసేస్తాము. ఒకవేళ ఈవినింగ్ 8 గంటల తర్వాత వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 10-10:30 లోపల మేము దాన్ని సాల్వ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అండి. ఓకే సార్. రవి సార్, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అప్లికేషన్స్ పెరిగాయా? గతంతో పోల్చుకుంటే ఈసారి కొద్దిగా తగ్గాయనే చెప్పొచ్చు. ఎందుకనంటే మేడం, ఉమ్మడి రాష్ట్రంలో కానీ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడనే ఉద్యోగాలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నుంచి ఇక్కడికి పిల్లలు వచ్చేవారు. 10 సంవత్సరాల ఉమ్మడి విద్య ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, అంటే 2014 నుంచి 24 వరకు అయిందో, ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పరీక్ష కాబట్టి తదనుగుణంగా ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ మేము రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా, మాకున్న నెట్వర్క్ల ద్వారా సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పెరిగే? రీచ్ అవుతుంది మేడం, ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తే మేము మళ్ళీ అక్కడికి వస్తున్నాం. అకాడమిక్ క్యాలెండర్ డిస్టర్బ్ అవటంతో విద్యార్థి కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోతుండు. ఇప్పుడు ఒకసారి స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మళ్ళీ మునుపటి వైభవానికి చేరుతుందని అనుకుంటున్నాం. ఓకే సార్. సో స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్లో అవేర్నెస్ అంటే మేడం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారానే చెప్తున్నాం మేము. మా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో మా అలుమినీస్ ఉంటాయి, యూనివర్సిటీల కోఆర్డినేటర్స్ ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా టైం టు టైం కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయమని రిక్వెస్ట్ పంపడం జరుగుతుంది. ఓకే సార్. రమేష్ గారు, ఐసెట్ ద్వారా ఏ కోర్సుల్లో అడ్మిషన్ వస్తుంది? వాటి కోసం ఎన్ని కాలేజీలు పాల్గొంటున్నాయి? ఐసెట్ ద్వారా బేసికల్గా 2 కోర్సెస్ ఉంటాయండి. మా ఎంబీఏ కోర్స్ ఒకటి, బిజినెస్ మేనేజ్మెంట్ ఒకటి, కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ కోర్సు. ఈ 2 కోర్సెస్ కూడా మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న అన్ని కాలేజీలకి మనం అడ్మిషన్ చేస్తాము. సో దాదాపుగా ఒక 35,000 సీట్స్ ఉంటాయండి. సో 35,000 సీట్స్కి ఈ ద్వారా అడ్మిషన్ తీసుకుంటారండి పిల్లలు. ఓకే. ఈ బిజినెస్ మేనేజ్మెంట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అడ్మిషన్స్ తీసుకోవడానికి? ఇంతకుముందు గతంలో ఏమయ్యేదంటే ఎంసీఏ 3 years ఉన్నప్పుడు కేవలం ఎంబీఏకి మాత్రమే ఆప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంసీఏ కూడా 2 years అయింది కాబట్టి సో ఎంబీఏ కోర్స్కి ఎంసీఏ కోర్స్కి ఈక్వల్గా పిల్లలు అప్రోచ్ అవుతున్నారు. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మనం డిగ్రీ అనగానే బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు బీటెక్ పిల్లలు, మిగతా కోర్స్ పిల్లలు కూడా ఉంటారు. సో బీటెక్ పిల్లలు జనరల్గా ఎంబీఏ సైడ్ వస్తుంటారు. అదే బీఎస్సీ పిల్లలు ఇంకా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండి ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అయిన పిల్లలందరూ కూడా వాళ్ళు ఎంసీఏ సైడ్ కూడా మొగ్గు చూపుతారండి. సో ఈ విధంగా ఈ ఎంసీఏ కోర్స్కి ఇటు ఎంబీఏ కోర్స్కి 2 కోర్సెస్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈక్వల్ డిమాండ్ ఉంటుంది. అదే బీటెక్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన పిల్లలకు మాత్రం పూర్తిగా ఎంబీఏ సైడ్కి ఎక్కువ ఇంక్లైన్ అయ్యి ఉంటారండి. ఎందుకంటే బీటెక్కి బిజినెస్ మేనేజ్మెంట్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇండస్ట్రీలో. సో ఆ విధంగా పిల్లలు ఇట్లా ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంటుందండి. ఓకే సార్. అవేర్నెస్ వస్తుందా వాళ్ళకి? పిల్లలకి ఎంత అవేర్నెస్ ఉంది ఇప్పుడు దీనికి సంబంధించి? ఇది కోర్సు చాలా ఏళ్ల నుంచి ఉంది కాబట్టి సో మంచి అవేర్నెస్ ఉందండి. పిల్లలు కూడా చాలా ప్రిఫర్ చేసే కోర్సు. జనరల్గా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటేనే ప్రిఫర్ చేస్తారు. ట్రెడిషనల్ కోర్సెస్ కంటే కూడా ఆల్వేస్ ఇక్కడ అడ్మిషన్స్ ఎక్కువ మంది ఆప్ట్ చేస్తారు.
సో మిగతా అన్ని ట్రెడిషనల్ కోర్సెస్ కంటే దీన్ని ఆప్ట్ చేసుకునే పిల్లల సంఖ్య ఎప్పుడూ ఎక్కువనే ఉందండి, ఈసారి కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకే సార్. సో మీరేం చెప్తున్నారు సార్, ఇప్పుడు లేట్ ఫీజుతో అప్లై చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా అండి. మేము స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఈ టెస్ట్ కండక్ట్ చేసేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా గతంలో లేని విధంగా ఒక్కరోజు ముందు వస్తే కూడా అతను పరీక్ష రాసుకునేటందుకు 5,000 పెనాల్టీ వేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాలన్నీ అందిపుచ్చుకునేటందుకు స్టూడెంట్ ఫ్రెండ్లీగా మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్ష రాసేందుకు సంసిద్ధమైన ప్రతి వ్యక్తికి ఎలాంటి డౌట్లు ఉన్నా తీర్చి వారిని పర్ఫెక్ట్గా వాళ్ళకు సేవలు అందించేటందుకు ఐసెట్ ఆఫీస్ ఎప్పుడు రెడీగా ఉంటుందండి. ఓకే. ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము 16 రీజనల్ సెంటర్స్ను ఏర్పాటు చేసామండి. ఆ రీజనల్ సెంటర్స్లో మళ్ళా మేము ఐడెంటిఫై చేసిన సెంటర్స్లలో ఉంటాయి. అవి కూడా బస్ స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేటట్టు ఈసారి పోయినసారి నుంచి మేము ఏం చేసినామంటే QR కోడ్ను కూడా ఆల్ టికెట్లలో ప్రింట్ చేస్తున్నాం. దాంతో ఏమైందంటే అభ్యర్థి ఎక్కడున్నా ఒకసారి QR కోడ్ ఓపెన్ చేయగానే అతనికి మార్గనిర్దేశం అయ్యి సమయం వృధా కాకుండా విత్ ఇన్ టైంలో సెంటర్కి రీచ్ అయ్యేటట్టు పోయి అతని పరీక్ష ప్రశాంత వాతావరణంలో రాసే వసతులు కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఓకే. ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటారు హాల్ టికెట్? హాల్ టికెట్ మీరు వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉందండి. మే 4వ తారీఖు రోజు పిల్లలు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఆ హాల్ టికెట్ ఎలా ఉంటుందంటే అతని హోమ్ అడ్రస్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ విద్యార్థి తన లొకేషన్ నుంచి కరీంనగర్ నుంచి తను ఒకవేళ కరీంనగర్ లో సెంటర్ పడుతుంది, ఒకవేళ హైదరాబాద్ పడింది అనుకోండి, హైదరాబాద్ లో తనకు వెళ్లాల్సిన మార్గం కూడా రూట్ మ్యాప్ తో సహా మేము హాల్ టికెట్ లో ప్రింట్ చేస్తామండి. ఓకే. సో ఎవరైనా తెలియని ప్లేసెస్ నుంచి వచ్చినా కూడా ఇప్పుడు ముందుగానే వచ్చి ఒకరు స్టే చేసి చూసుకోవాల్సిన అవసరం లేకుండా QR కోడ్ స్కాన్ చేసుకున్నారంటే డైరెక్ట్ గా మనం సెంటర్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు స్టూడెంట్స్ అందరూ? చాలా చాలా ఉపయోగపడుతుంది కదా పిల్లలకి, ఎందుకంటే కొద్దిగా కొత్త ప్లేస్ లో కొత్త సెంటర్ పడ్డ దగ్గర ఇది చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి సమయం సేవ్ చేసుకుంటారు. ఎగ్జామ్ చాలా టెన్షన్ ఉంటుంది కదండి, ఆ టెన్షన్ అవాయిడ్ చేయడానికి ఇది ఒక మంచి సౌలభ్యం అనుకుని లాస్ట్ సారి మేము ఇంట్రొడ్యూస్ చేసినాము. అది ఈసారి కూడా దాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్. సో దీనికి సంబంధించి స్టూడెంట్స్ ఎటువంటి ఒపీనియన్ షేర్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారు? వాళ్ళు ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మేడం. టైం సేవింగ్ ఒకటి. గతంలో ఏముండే అంటే మేడం సెంటర్ దాకా వెళ్ళి కూడా డోర్లు క్లోజ్ చేసి లోపలికి రాని అనే పరిస్థితులు మనం చూసాం. పత్రికలలో కూడా చాలా వార్తలు విన్నాం. పోయిన సంవత్సరం కనుక మీరు చూస్తుంటే అటువంటి కేసులు మన దృష్టికి రాలేదు. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు మనం చేసిన ప్రణాళిక సక్సెస్ఫుల్గా అయిందని. అదే వరవడని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి ఎలా సరిదిద్దుకోవచ్చు అండ్ వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే ఎలా క్లారిఫై చేసుకోవచ్చు? మాకు హెల్ప్ లైన్ సెంటర్ ఉందండి. మా వెబ్సైట్లో మెయిల్ పెట్టొచ్చు, మెయిల్ ఐడి ఇచ్చాము. ఆ కన్వీనర్ tg@gmail.com అనే మెయిల్ ఐడి ఉన్నది. లేదు మా కాల్ ఫ్రీ సెంటర్ ఉన్నది 9676853076 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆఫీస్ అవర్స్లో ఎప్పుడు చేసినా మేము స్పందిస్తాం. వాళ్ళకి ఏ రకమైన డౌట్స్ ఉంటే ఓవరాల్గానే క్లారిఫై చేస్తాం. ఒకవేళ ఇంకా ఏమైనా ఇబ్బంది జరిగి ఉంటే మాకు ఏమైనా డేటా అవసరం ఉంటే మెయిల్ పెట్టమని అంటాం మేడం. మెయిల్కి విత్ ఇన్ 1 hour 2 hours రిప్లై ఇస్తాం. అదర్వైజ్ 24 hours ఎట్టి పరిస్థితులలో వాళ్ళకు రిప్లై వెళ్ళిపోతుంది. ఆ కరెక్షన్స్ అన్నీ కరెక్షన్ చేయబడతాయి. విద్యార్థి ఎలాంటి తప్పులు జరగకుండా మొదటగా ప్రయత్నం చేయాలి. ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసిందంటే ఏంటంటే రూరల్ ప్రాంతాలలో ఎక్కువగా ఈ మీ సేవా సెంటర్లకు అక్కడికి ఇక్కడ వెళ్ళటం జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఆపరేటరే అప్లోడ్ చేస్తుంటాడు, కరెక్ట్ వెరిఫై చేసుకోకుండా సబ్మిట్ కొట్టేస్తారు. తర్వాత ప్రింట్అవుట్ తీసినాక పిల్లగాడు అయ్యో తప్పు జరిగింది కదా అనే భావనతో వస్తే అలాంటి ఫోన్ కాల్స్ వస్తాయి మాకు. మేము ఏమి అధైర్యపడవద్దని చెప్పుకుంటూ తర్వాత సరిదిద్దు కార్యక్రమాలు ఎట్లా చేయాలో మేమే గైడ్ చేసుకుంటూ వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించుకుంటూ పరీక్షకు నీట్గా రాసుకునే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నాం. జనరల్గా ఇప్పటి వరకు మీకు ఎన్నో కాల్స్ వచ్చి ఉంటాయి కదా, జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? ఎక్కువ ఏంటంటే మేడం పేరులో ఇనిషియల్ పేరు ప్లస్ పేరు టైపింగ్లో తప్పు వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ వస్తాయి. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎస్సీలో సబ్ కేటగిరీ వచ్చాయండి, ABC అనే కేటగిరీస్ వచ్చాయి. అవి కొట్టడంలో కొద్దిగా చాలా వరకు మిస్టేక్స్ అవుతున్నాయి. ఈ రకంగా ఏవి వచ్చినా సానుకూల దృక్పథంతో విత్ ఇన్ ద టైంలో వస్తే 100% వాటికి సొల్యూషన్ ఇస్తాం. పిల్లవాడు ఏమాత్రం అభద్రతాభావానికి ఫీల్ కాకుండా ఎనీ టైం మాకు కాంటాక్ట్లోకి రావచ్చు. మా ఫోన్ నెంబర్లు వెబ్సైట్లో పెట్టాము. మా కాల్ సెంటరే కాకుండా మా కన్వీనర్ గారి నెంబరు, మా కోఆర్డినేటర్ గారి నెంబరు ఖచ్చితంగా 24/7 పనిచేస్తాయండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. సార్ లాస్ట్ ఇయర్లో కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది? అంటే సీట్లు అంటారా? లాస్ట్ ఇయర్ అంటే మేడం జనరల్గా మాకు 75,000 మంది రాశారు. అడ్మిషన్ 90%, 91% క్వాలిఫై అయ్యారు మేడం. యాక్చువల్గా క్వాలిఫై అయిన వాళ్ళందరూ దీంట్లోనే జాయిన్ అవుతారా అనేది లేదు.
వారి వారి అవకాశాలను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లను బట్టి మారుతుంటాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ దాదాపుగా 75% ఉన్న వాటిలో సీట్లు నిండాయి, ఇంకా కూడా ఖాళీ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది, పరీక్ష రాసేటోళ్ళంతా ఈ కోర్సులో జాయిన్ అవుతలేరు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. కాకపోతే ఎవరైతే నిజంగా ఇది చేయాలి అనుకుంటే మాత్రం ఇది ఒక అద్భుతమైన అవకాశం. మల్టీ డిసిప్లినరీ కోర్సు కాబట్టి స్కోప్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా మన వ్యాపార అభివృద్ధికి అనుగుణంగా ఈ కోర్సును తీర్చిదిద్దడం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఇంకా మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ BA BCom BSc పిల్లలు నేను మ్యాథ్స్ చదవలేదు, ఇది నా వల్ల కాదు, ఇది మ్యాథ్స్ సైన్స్ వల్లే చేయాలి, లేదు ఇంజనీరింగ్ వల్లే చేయాలని ఒక అపోహలు ఉంటాయి. కానీ మన ఎంట్రన్స్ టెస్ట్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 10th క్లాస్ స్టాండర్డ్స్ క్వశ్చన్సే అడుగుతారు. 10th క్లాస్ అయినాకనే కదా మేడం ఇంటర్మీడియట్ పోయినాకనే వాడు మ్యాథ్సా సైన్సా ఆర్ట్సా అనేది డిసైడ్ అవుతుంది. 10th క్లాస్ వరకు కామన్ కాబట్టి మనం అడిగే ప్రశ్నల స్థాయి కూడా 10వ తరగతి వరకే ఉంటుంది. అనవసరమైన అపోహలకు పోకుండా స్థిరమైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని హార్డ్ వర్క్ కష్టపడి చదివితే ఖచ్చితంగా ఈ పరీక్షలలో సక్సెస్ అవుతారు. తద్వారా ఈ కోర్సు తర్వాత అపారమైన అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటినీ అందిపుచ్చుకొని వారి భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. సార్, జనరల్గా కోర్సు కంప్లీట్గా ఎలా ఉంటుంది? ఈ సెమిస్టర్ విధానంలో ఉంటుందండి. ఈ మన తెలుగు రాష్ట్రాలలో 2 సంవత్సరాల కోర్సు కాబట్టి 2 సెమిస్టర్స్ ప్రతి సంవత్సరం ఉంటుంది కాబట్టి, సో ప్రతి కోర్సు MBA కానీ MCA కానీ 4 సెమిస్టర్ల కోర్స్ అండి. సో క్రెడిట్స్ అనేవి అన్ని చేసుకుంటూ ఉండాలి, పిల్లలు పాస్ అవుతూ ఉండాలి. సో అందులో భాగంగానే ఫైనల్ సెమిస్టర్లో MBAలో కానీ MCAలో కానీ ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఇండస్ట్రీ రిలవెంట్గా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాగా చేసి ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని అసెస్ చేసి దానికి ఒక గ్రేడింగ్ ఇస్తారు. సో ఆ ప్రాజెక్ట్లో భాగంగా వాళ్ళు ఇండస్ట్రీకి రెడీ అవుతారు, ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు సన్నద్ధం అవుతారు. సో ఆ విధంగా కోర్స్ అనేది ఇండస్ట్రీకి రిలవెంట్గా ఉంటుంది. సో ఉద్యోగ అవకాశాలకి ఏ విధంగా విద్యార్థిని తయారు చేయాలో ఆ విధంగా ఈ కోర్స్ అనేది ఉంటుందండి. ఇటు కంప్యూటర్ సైడ్ కానీ ఇటు బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ కానీ 2 పరాలుగా ఇది ఇండస్ట్రీ రిలవెంట్ కోర్స్ అండి ఇది. ఓకే సార్, దీనికి ప్రాక్టికల్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందంటారా? థియరీతో పాటు కూడా ప్రాక్టికల్ గా వాళ్ళు అంటే ప్రతి సెమిస్టర్ లో కంప్యూటర్ ల్యాబ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అదే విధంగా ఫస్ట్ ఇయర్ లో MBA TTM, సపోజ్ ఇప్పుడు TTM మైనర్ ప్రాజెక్ట్ అని ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, మేజర్ ప్రాజెక్ట్ అని సెకండ్ ఇయర్ లో ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చే మేజర్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా 45 రోజులు ఇండస్ట్రీ తోటి ఇంటరాక్ట్ అయ్యి వారు ఎంచుకున్న ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ ఒక్కటే చేయటం కాదండి, డాక్యుమెంటేషన్ చేసి మళ్ళీ యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి దాన్ని అసెస్ చేస్తారు యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్. అసెస్ చేసి దాంట్లో ఆయన ఎక్స్పర్టైజ్ ఎంత ఉంది ఏంది చూసి రెడీనెస్ ఆఫ్ ఇండస్ట్రీకి తయారయ్యేటట్టు చూస్తారు. దీనికి ఏంటంటే మేడం ఇంటర్నల్గా ఆ కళాశాలలో ఒక అధ్యాపకుని గైడ్గా పెడతారు. అదేవిధంగా ఇండస్ట్రీకి పోయినప్పుడు ఇండస్ట్రీ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఆ 45 రోజులు వాళ్ళతోటి పనిచేస్తారు. కాబట్టి డే టు డే చాలా స్కిల్స్ నేర్చుకొని రేపు ఫ్యూచర్ తన భవిష్యత్తును తానే నిర్మించుకునే గొప్ప అవకాశం ఆ 45 రోజుల ప్రాజెక్ట్ వర్క్లో అతనికి లభిస్తుంది. ఈ 45 రోజులు ఇండస్ట్రీ వాళ్ళతో కలిసి వర్క్ చేయడం వల్ల రమేష్ గారు ఏ విధంగా ఉపయోగపడుతుంది పిల్లలకు అనుకుంటున్నారు? పిల్లలకి ఇప్పుడు విద్యార్థి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు థియరీలో చదువుకున్న థియరీ కంటే ఇండస్ట్రీ రిలవెంట్ గా ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. ప్రతి థియరీకి ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ ద్వారా తను ఒక నిష్ణాతుడు అవుతాడండి. అతను ఆ ఇండస్ట్రీకి ఎలా పనికి పనికొస్తాడు. ఇంకా తను కూడా ఇంకోటి ఏంటంటే అందరు విద్యార్థులు కూడా ఫస్ట్ స్టేజ్లోనే పర్ఫెక్ట్గా ఉండరు. వాళ్ళు నేర్చుకోవడానికి కూడా నేను ఈ ప్లేస్లో నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేను ఇక్కడ కష్టపడాల్సిన అవసరం ఉందన్న విషయం కూడా గుర్తిస్తాడు. గుర్తించి తను ఫైనల్గా ఇంటర్వ్యూ పోయే లోపల, ఉద్యోగ అవకాశాలు వెతుకునే లోపల ఆ ఏరియాస్లో కూడా వర్క్ చేసుకొని బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం తను ప్రిపేర్ కాగలుగుతాడు. ఆ విధంగా అది పనికి వస్తుందండి. ఓకే, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటారు? మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది, అయినా కూడా జనరల్ గా దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎనీ డిగ్రీ వల్ల ఎలిజిబుల్ ఉంటారు. BA BCom BSc BTech అన్ని ఉంటున్నారు. 4 years కోర్సు హానర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. నేను మళ్ళీ ఒకసారి అందరికి అప్పీల్ చేస్తున్నాను, ఇది 10th క్లాస్ స్టాండర్డ్ పరీక్ష మాత్రమే. సరైన ప్రణాళికలు వేసుకుని కష్టపడి చదివితే ప్రతి ఒక్కరికి MBAలో MCలో సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి, అపారమైన అవకాశాలు ఉన్నాయి. అన్నింటినీ అందిపుచ్చుకోవాలని మీ సందర్భంగా కోరుతున్నాను. డిస్టెన్స్ లో కూడా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఎస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా కాలేజ్కి అటెండ్ చేయలేరు. కాబట్టి ఈ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులు అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, జి రామరెడ్డి దూర విద్యా కేంద్రం ఉస్మానియా కానీ, కాకతీయ విశ్వవిద్యాలయం అని చాలా యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఖచ్చితంగా వాటిలో ఇప్పుడు ఉస్మానియా తీసుకుంటే ఈవినింగ్ పార్ట్ టైం MBA ప్రోగ్రామ్ కూడా ఉంది, అది కూడా చేసుకోవచ్చు మేడం.
ఓకే సార్. సో స్టూడెంట్స్ ఎవరైతే దీనికి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ ఫ్యూచర్ కానీ ఎలా ఉంటుంది? ఇప్పుడు మేడం ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ మేజర్గా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంతోపాటు డెసిషన్ మేకింగ్ సిస్టమ్ అనేది అలవాటు అవుతుంది. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కానీ డిమాండ్ సప్లైకి చాలా తేడా ఉంటుంది. ఉన్న వనరులను సరిగా ఉపయోగించుకొని అద్భుతంగా రాణించగలగాలి అని అంటే ఆ అనలిటికల్ స్కిల్స్ కానీ, లాజిక్ థింకింగ్ కానీ, స్ట్రాటజిక్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ విద్య ద్వారానే అందుతాయి. కాబట్టి డే 1 నుంచి మేనేజ్మెంట్ పాఠాలు ఇవే చెప్తాయంటే కేస్ స్టడీస్, పరిస్థితులు ఇట్లా ఉంటే మనం ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలి, నిర్ణయాలకు అనుగుణంగా సంస్థను ఎట్లా అభివృద్ధి పరచాలి, రానున్న మనకు ఛాలెంజెస్ ఏమున్నాయి, ఆ ఛాలెంజెస్ని తెలివిగా ఎట్లా ఎదుర్కోగలగాలి, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు ఎలా పొందాలి, ఇది ముఖ్యమైన ఉద్దేశం మేనేజ్మెంట్లో. నిర్వహణ శాస్త్రం అంటేనే అది. హౌ బెస్ట్ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ రిసోర్సెస్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ద యువర్ ఆర్గనైజేషన్. అందు గురించి దీంట్లో మల్టీ డిసిప్లినరీ ఫంక్షన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు సపోజ్ ఎంబీఏ తీసుకున్నారు అనుకోండి, హెచ్ఆర్ఎం స్పెషలైజేషన్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే దాంట్లో స్పెషలైజేషన్ ఏంటంటే మానవ వనరుల నిర్వహణ ఎలా చేయాలనేది చెప్పబడుతుంది అన్నట్టు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఉన్న మనుషుల్ని ఎంత మంచిగా వాడుకుంటున్నాం సంస్థ కొరకు అనేది ఒకటి ఉంటుంది. అట్లనే మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకున్నప్పుడు మనం తయారు చేసిన వస్తువుల్ని కస్టమర్ సాటిస్ఫాక్షన్, కన్జ్యూమర్ నీడ్స్ ఏంటి, అనే బిహేవియర్ ఎట్లా ఉంది, ఇంకా వాల్యూ ఎడిషన్ ఏం చేయాలి, తక్కువ ధరకు ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ ఏం చేయాలి, ఇటువంటి లక్షణాలన్నీ మార్కెటింగ్ వాళ్ళకు నేర్పించబడతాయి. అట్లనే ఫైనాన్స్ రంగం చూసుకుంటే మనకున్న ఆర్థిక వ్యవస్థ ఏంది, వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలి, రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది, ఎంత తక్కువ పే బ్యాక్ పీరియడ్ ఎంత ఉంది, ఇవన్నీ నేర్చుకొని బెస్ట్ ఐడియల్ కండిషన్స్ ఏంటి అనేది ఫైనాన్స్ వాళ్ళు కూడా చెప్తారు. అట్లనే ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి, అంటే కంప్యూటర్ రిలేటెడ్ అన్నట్టు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది, సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సబ్ సిస్టమ్స్, ఇంటర్ డిపెండెన్స్ అండ్ ఇంటరాక్షన్ విత్ ఈచ్ అదర్. ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్ ఎట్లా అవుతున్నాయి, సిస్టమ్ ద్వారా ఇప్పుడు 10 మంది చేసే పని 5గురితో ఎట్లా చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మీ అందరికీ తెలిసిందే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంతో ఇంపాక్ట్ ఏమైంది, 10 మంది పని చేసేది ఒక్క మనిషి 10 రోజులలో చేసేది 1 రోజులో అయ్యే కాడికి వచ్చింది. ఆ టెక్నాలజీని అంతా ఎట్లా చేయాలి, ఎట్లా అడాప్టబిలిటీ, ఫ్లో చార్ట్స్ ఎట్లా చేయాలి, డెసిషన్ మేకింగ్ ఎట్లా, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ అన్నట్టు ఒకదానికొకటి. కంపెనీలు ఏంది, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, సిస్టమ్స్ అన్ని కలిపితేనే ఒక సంస్థ. కాబట్టి సంస్థకు సంబంధించిన 4 స్తంభాలను మనం తయారు చేసుకుంటూ ఓవరాల్గా సంస్థ అభివృద్ధికి తోడ్పడే లక్షణాలను, డెసిషన్ మేకింగ్ క్యారెక్టరిస్టిక్స్ని, వాళ్ళలో మేధా సంపత్తిని పెంపొందించడానికి ఈ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఆ దిశగా విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. రైట్ సార్, కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి తులసి గారు, మాట్లాడదాం. తులసి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాది బిఏ కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఐసెట్ రాద్దాం అనేసి అని అనుకుంటున్నాను సార్. నెగటివ్ మార్కింగ్ ఉంటుందా సార్ దీంట్లో? లేదు తల్లి, నెగటివ్ మార్కింగ్ ఐసెట్లో లేదు. మీకు 200 మార్కుల పేపర్ ఉంటుందమ్మా. 25% మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, పేపర్కి సంబంధించి అసలు 200 మార్కులు మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో సిలబస్ కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసికల్గా ఏంటంటే ఇది సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. గతంలో మీరు చెప్పినట్టుగా 3 సెక్షన్లు ఉంటాయండి. ఏ అండ్ బి అనేది అర్థమెటిక్ ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మనం అసెస్ చేస్తాము. అండ్ సి సెక్షన్లో కంప్యూటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనం టెస్ట్ చేస్తాము. అది బేసికల్గా ఇంగ్లీష్ వొకాబులరీ కానీ, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ కానీ, వాటితో పాటు ఒక 10 కంప్యూటర్ క్వశ్చన్లు, బేసిక్ కంప్యూటర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈరోజు మనము కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లలు ఎప్పుడైతే ఒక గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ అయితే బేసిక్ ఉంటుందో ఆ ఫార్మాట్లోనే ఈ క్వశ్చన్ పేపర్లు అంటూ ఉంటాయండి. సో ఇది చాలా అంటే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ కావటం ఏంటంటే పిల్లవాడిని పోటీతత్వ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ చేసడం అవుతుంది. ఇట్లా అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయటం అనేది పిల్లలకి అసలు మనం చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఇది చాలా యూస్ఫుల్ అండి, ఇది చాలా యూస్ఫుల్. దాంతోపాటు ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను, యాడ్ చేయదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడే జస్ట్ పాస్ అయిన డిగ్రీ చదువుకున్న పిల్లలే కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఒక కెరీర్లో స్థిరపడిన తర్వాత ఇంకొక అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉన్న విద్యార్థులు, ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ కాలేజ్కి పోలేని పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఎంబీఏ కోర్సు కానీ ఎంసీఏ కోర్సు కానీ చేయాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు మన ఐసెట్ రాసుకొని, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ, పడాల రామరెడ్డి ఉస్మా యూనివర్సిటీ కానీ, లేకపోతే కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కానీ
తను ఎంబీఏ కోర్స్ కానీ ఎంసీఏ కోర్సు కానీ చేసి తన పనిచేస్తున్న సంస్థలోనే ఒక ప్రమోషన్ తీసుకొని ఉన్నత శిఖరాలకి ఎదిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది రెగ్యులర్ గా చదువుకునే వాళ్ళకే కాకుండా డిస్టెన్స్ మోడ్ చదువుకునే వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది పనికి వస్తుంది. అలాగే ఫీమేల్స్ కూడా ఆడవాళ్ళు కొంతమంది మ్యారేజెస్ అయిపోయిన తర్వాత తర్వాత స్టడీ ఆపేసి బ్రేక్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చదువుకోవాలనుకుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అండి. మీరు ఇంతకుముందు మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ అండి, మీరు ఏమడిగారంటే డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఎలిజిబులా కాదా అన్నారు. తప్పకుండా ఎలిజిబుల్ అండి. వాళ్ళు కూడా డిస్టెన్స్ డిగ్రీ అనే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అది ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, ఇగ్నోలా కానీ, లేకపోతే మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, ఉస్మాన్ ఎనీ యూనివర్సిటీలో మన దేశంలో ఉన్న ఏ యూనివర్సిటీ కింద డిగ్రీ పాస్ అయ్యి ఉంటే వాళ్ళు మన దగ్గర ఎలిజిబుల్ అండి, ప్రొవైడెడ్ టు ద గవర్నమెంట్ రిజర్వేషన్ రూల్స్ అండి. ఎందుకంటే మనం లోకల్ అనే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ GOMS 15 పోయిన సంవత్సరం 2025లో వచ్చిన జియో ప్రకారంగా ఏమైతే ఎలిజిబిలిటీ రూల్స్ ఉంటాయో లోకల్ క్యాండిడేట్స్, ఆ రూల్ ప్రకారం ఎవరైతే క్యాండిడేట్స్ ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. ఓకే సార్, ఈ మంచి కాలేజ్లో రావాలి అంటే ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలంటారు? ఇప్పుడు ఏబిసి చూసుకుంటే అమ్మా సి సెక్షన్ అందరు చేయగలుగుతారు ఇవాళ రేపు, కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి అందరూ ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి వస్తున్నది, ఇంగ్లీష్ మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి స్కోర్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సి సెక్షన్కి వచ్చేసరికి. ఏబీలో వచ్చేసరికి మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే బాగా గుర్తుపెట్టుకోండి, 200 ప్రశ్నలు 150 నిమిషాల నిడివి, టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్లు ఈజీ క్వశ్చన్లు టక చేసుకుంటా పోయినాక రాని క్వశ్చన్ల గురించి డిస్కస్ చేయాలి. చాలామంది ఏమవుతారంటే ఒకటో క్వశ్చన్ మూడో క్వశ్చన్ టఫ్ ఉంది అనుకోండి, దాన్నే చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటారు పిల్లలు. అలా కాకుండా ఒక క్వశ్చన్ టఫ్ వస్తే వదిలిపెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఏ అయితే ఈజీ క్వశ్చన్లో టక వేసుకుని వెళ్తూ టైం సేవ్ చేసుకొని స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతుంది. దీనికోసం ఏంటంటే మేడం మన వెబ్సైట్లో మోడల్ క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరిగింది. మార్క్ టెస్ట్లు మీరు ఎంత వీలైతే అంత ఎక్కువ అటెంప్ట్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఆ క్వశ్చన్ చూడగానే సమాధానం ఏంది అనేది తెలిసే స్థాయికి పోయే పిల్లలు కూడా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ట్రైనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్గా కూడా ఏంటంటే టైం మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. 200 క్వశ్చన్లు 2.5 గంటలు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అనేది ఆ టైంకు ఆ పిల్లవాడు తీసుకునే నిర్ణయం మీద సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి స్పందన గారు. స్పందన గారు, మీ డౌట్ ఏంటి? ఇప్పటికి ఒక 15 years అవుతుందండి. నేను ఇప్పుడు ఎలిజిబుల్ ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా దీనికి? నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. లేదండి, ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు, మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. 45 years చేసుకోవచ్చమ్మా, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఏజ్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేడం జనరల్గా ఎలిజిబిలిటీ ఆఫ్ ఏజ్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలనేది ఒక కండిషన్ ఉంది మనకు. ఇది మినిమం ఏజ్, అప్పర్ ఏజ్ లిమిట్కు ఏమీ లేదు, ఎవరైనా చదువుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా మాకు వచ్చే క్వశ్చన్లలో ఏమైతేనంటే ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు తక్కువ ఉన్న వయసు 19 సంవత్సరాలు నిండలేదు, మా పరిస్థితి ఏందనే ప్రశ్నలు కూడా వస్తాయి. వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిర్రు అంటే దాని అర్థం ఏందమ్మా, ఎస్ఎస్సి దగ్గర ఇంటర్మీడియట్ దగ్గర ఖచ్చితంగా అనుమతులు తీసుకొని ఆ స్థాయికి వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్లు మాకు మెయిల్ ద్వారా పెడితే మేము కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా క్లియరెన్స్ ఇస్తున్నాం. ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటికి 19 సంవత్సరాల నిబంధన ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో స్పెషల్ కేసెస్ కింద వాళ్ళకు వెసులుబాటు కూడా ఇవ్వటం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ మాత్రం లేదు. రైట్ సార్, ఇంతకుముందు సిలబస్కి సంబంధించి సార్ చెప్పడం జరిగింది. సో ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటారు? అండ్ మీరు చాలా ఈజీగా రాయొచ్చు అని అంటున్నా కూడా చాలా మంది స్టూడెట్స్ భయపడే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నానంటే గందరగోళానికి గురి కాకుండా మేము ఏదైతే మార్క్ టెస్ట్లు పెట్టామో వెబ్సైట్లో అప్లోడ్ చేసి పెట్టామో మోడల్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యి మేము ఈచ్ క్వశ్చన్ ఏ సెక్షన్లోకి వెళ్ళి వస్తుందో కూడా కేటగారికల్గా మెన్షన్ చేశాం మేడం మా వెబ్సైట్లో. ఒక క్వశ్చన్ అనలిటికల్ ఎబిలిటీ అన్నాం అనుకోండి, అనలిటికల్ ఎబిలిటీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందో కూడా కేటగారికల్గా మెన్షన్ చేసి చెప్పాం. అంత విపులీకరించి చెప్పినాక దాని మీద ఖచ్చితంగా మీరు శ్రమపడి దాన్ని బాగా అర్థం చేసుకుని నైపుణ్యం సంపాదిస్తే నాకు తెలిసి పెద్ద కష్టమేం కాదండి. ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం 90% పాస్ రేట్ ఉందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. సార్, స్టూడెంట్స్ ఎక్కువగా ఏది టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు వీటిలలో ఈ ప్రిపేర్ అయ్యే టైంలో? టఫ్ కన్నా ముఖ్యం ఏంటంటే మేడం టైం మేనేజ్మెంట్. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఓకే, ఒక విద్యార్థికి ఆ ప్రశ్నిస్తే అర్ధ గంటకో 10 నిమిషాలకో పావు గంటకో చేయగలుగుతాడు, కానీ మనం వాడిని పరీక్షించేది వాని టైం మేనేజ్మెంట్. సమస్యకు ప్రాబ్లం వాని వల్ల వస్తుందా అని మనం పరీక్షిస్తలే, ఉన్న టైం ఎంత మంచిగా వినియోగించుకొని ప్రశ్నలు అటెంప్ట్ చేస్తుండో ఆన్సర్లు ఇవ్వగలుగుతుండో అనేదే మనం పరీక్షిస్తున్నాం.
కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ బాగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. యా సార్, మీరేం చెప్తారు దీని గురించి? 200 క్వశ్చన్స్ ని 150 నిమిషాలు చేయాలి అంటే ఒక ప్రశ్నకి ఎంతసేపు టైం ఇస్తున్నామని చూడండి. సో 1 నిమిషం కంటే తక్కువ సమయంలో ఎన్ని క్వశ్చన్లు, అట్లాంటి క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలుగుతాం అన్నది దాన్ని బట్టి మనం ఎంత సక్సెస్ అవుతామని తెలిసిపోతుంది. సో ఎంతమంది ఏ విద్యార్థి అయితే 150 నిమిషాలలో 120 క్వశ్చన్లు కూడా కరెక్ట్ గా నింపగలిగితే అతను డెఫినెట్ గా టాప్ 100 ర్యాంకులలో, టాప్ 150 ర్యాంకులలో ఉండే అవకాశం ఉంటుంది. సో అది చాలా కష్టం అండి. సో అందరూ విద్యార్థులు, నాకు తెలిసి అందరూ విద్యార్థులు కూడా 150 క్వశ్చన్లకి 200 క్వశ్చన్లకి 200 క్వశ్చన్ చేస్తాడేమో ఒక రోజు టైం ఇస్తే. కానీ ఇచ్చిన 2.5 అంటే 150 నిమిషాలలో తను చేయటం అనేది మాత్రం కొద్దిగా కష్టం. అది సార్ చెప్పినట్టుగా తను ప్రయత్నం చేస్తే, అంటే ఇంటి దగ్గర తను ప్రిపేర్ అయ్యి తను వర్క్ చేస్తే డెఫినెట్ గా చేయగలుగుతారు. చేయలేనిది అంటూ ఉండదండి. ఎందుకంటే మనం చూసాం కదా, లాస్ట్ ఇయర్ మేము కండక్ట్ చేసినప్పుడు చూసాం కదా, కొంతమంది పిల్లలు 200 క్వశ్చన్లకి 170 వరకు 180 వరకు కూడా కరెక్ట్ సమాధానం నింపిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళు కష్టపడుతున్నారు, రాత్రింబగలు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని సిస్టమేటిక్ గా నేర్చుకుంటున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు వాళ్ళు. రైట్ సార్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి అఖిల్ గారు. అఖిల్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఐసెట్ ఎగ్జామ్ తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు మన అడ్మిషన్ ఇస్తారని? ఇప్పుడు ఐసెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ కొరకు మళ్ళీ ఒకటి ఇస్తారు, అడ్మిషన్ ప్రాసెస్ కొరకు మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తారండి. అది TGCH ద్వారానే వస్తుంది. అది మీరు పేపర్లో ఫాలో అయ్యండి, లేదంటే మా వెబ్సైట్లో కూడా మేము అప్డేట్ చేస్తాము. మోస్ట్ ప్రాబబ్లీ ఈ సంవత్సరం జూన్ నెలలోనే స్టార్ట్ అయ్యి జూలై వరకు అడ్మిషన్లే క్లోజ్ చేద్దామన్నట్టుగా ప్రణాళికలు రచిస్తున్నాం. ఓకే, టాప్ కాలేజెస్లో రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో మరి ఎన్ని మార్క్స్ రావాలంటారు వాళ్ళకి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మేడం, లాస్ట్ టైం కనుక మేము అనాలిసిస్ తీసుకున్నప్పుడు దానికి మాత్రం మనకు 180 టాప్ అట్లా వచ్చింది. తర్వాత గ్యాప్ వచ్చి 150కి 140కి పడిపోయిన సందర్భాలు. దాని అర్థం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ అయితే తప్ప ఆ స్థాయికి చేరలేదు. కాబట్టి ఒకటి మీరు టార్గెట్ పెట్టుకోండి, 80-90% చేయగలిగితే 100% చేయగలిగితే టాప్ ర్యాంకులలో పొందగలుగుతారు. సార్ టాప్ దాకా వచ్చి మళ్ళీ తర్వాత కొంచెం తగ్గిందని చెప్తూ ఉన్నారు కదా. ఎందుకంటే కొంతమంది ఉంటారండి ఏంటంటే టు టెస్ట్, ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నా పర్ఫార్మెన్స్ ఎట్లుందో ముందే ఒక టెస్ట్ చేయదలుచుకున్నాను. అటువంటి వాళ్ళు ఇటువంటి పరీక్షలు రాస్తారు. అర్థమైందా? లేదు నేను కోచింగ్ సెంటర్ నడుపుతున్నా, నా పర్ఫార్మెన్స్ ఏందో నేను చెక్ చేసుకోవాలి, నేను ఇంకో పేరుతోటి నా పేరుతో రాసేస్తా. ఇట్లా సందర్భాలు ఉన్నాయి. చేసినప్పుడు వాళ్ళు రియల్గా ఏంటంటే ఏ స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మెథడాలజీ ఎట్లా అడుగుతున్నారు, ఫ్యూచర్లో మా పిల్లలకి ఎట్లా ట్రైన్ చేయాలి అనే ఆలోచన ఉండి కూడా రాష్ట్రాలు ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టు స్టడీ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ రాదర్ దెన్ ద రిజల్ట్. కాబట్టి అటువంటి సందర్భాల్లో మీకు ఈ తేడాలు అనిపిస్తాయి. మరి వాళ్ళు అడ్వాన్స్ గా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇది వాళ్ళకి కానీ ఇప్పుడున్న పిల్లలకి ఎలా ట్రైనర్స్ కదా, ట్రైనర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా ట్రైన్ అయ్యి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడున్న పిల్లవాళ్ళు కూడా అలాంటి పిల్లవాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న పిల్లవాళ్ళు ఉంటారు, క్యాట్ కి ప్రిపేర్ అవుతున్న పిల్లవాళ్ళు ఉంటారు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈ పరంగా వాళ్ళు చాలా ట్రైన్ అయి ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారండి. నిజంగా వాళ్ళని చూస్తే మనకు కూడా ఇంప్రెస్ అయ్యే విధంగానే ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడుతూ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇది రాయొచ్చు కానీ రాయట్లేదు అని అంటూ ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే మేడం, యంగ్ జనరేషన్ ఏం ఆలోచిస్తారంటే బీటెక్ అయిపోయినాక క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, IT ఇండస్ట్రీకి పోతాం, లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది అనే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. IT సెక్షన్ సెలెక్ట్ అయ్యి కూడా 3-4 ఏళ్ళు 5-6 ఏళ్ళు పోయాక మళ్ళీ ప్రమోషన్ వైపు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా అప్పుడు MBA డిగ్రీ అవసరం వస్తుంది. మధ్యకు పోయి మళ్ళీ వచ్చి MBA డిగ్రీ చేసే బదులు మేమిచ్చే సూచన ఏంటంటే బీటెక్ తర్వాత ఇమీడియట్లీ MBA జాయిన్ అయ్యింది అనుకోండి, అది రెగ్యులర్ ఆర్ పార్ట్ టైం, ఇటు ఉద్యోగం చేసుకోవచ్చు, అటు MBA చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీ ప్రమోషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో చాలా స్పీడప్ అయితే. ఇంకొకటి డెసిషన్ మేకింగ్ సిస్టమ్ ఇన్ యువర్ జాబ్ కూడా చాలా ఎఫెక్టివ్ అయ్యగలుగుతారు. ఒక నార్మల్ బీటెక్ చేసిన వాళ్ళకి బీటెక్ MBA చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్లో హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఒకసారి అయిపోయిందంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ కాకుండా సాఫ్ట్వేర్ మేనేజర్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఒకసారి మేనేజ్మెంట్ కంప్లీషన్ అయ్యి కమాండ్ వచ్చింది అనుకోండి, విల్ బికమ్ ఏ టీమ్ లీడర్. కాబట్టి ప్రమోషనల్ పాలసీస్ కూడా చాలా స్పీడ్గా గ్రోత్ రేట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము మీ ద్వారా చెప్పేది ఏంటంటే బీటెక్ పిల్లలు ఎవరైనా ఫస్ట్ MBA చేసుకోండి, ప్యారలల్ అయితే రెగ్యులర్ ఆర్ పార్ట్ టైం. మీ జాబ్ చేసుకోండి, ఇటు MBA ప్యారలల్గా చేసుకోండి.
తద్వారా ఏంటంటే వీలైన తొందరలో అభివృద్ధి బాగా చెందుతారని మేము ఆశిస్తాం. అండ్ సార్ మరో కాలర్ ఉన్నారు సూర్యాపేట నుంచి వినోద్ గారు. వినోద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇప్పుడు మనం ఎంబీఏ ఈ ఐసెట్ ద్వారా క్వాలిఫై అయితే మనకు స్కాలర్షిప్స్ వస్తాయా? ఈ ఐసెట్ 2026 తర్వాత క్వాలిఫై అయ్యి మీకు ఎక్కడైనా సీట్ వస్తుందో రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అన్ని రకాల ఉపకార వేతనాలకు అర్హులండి. ఓకే ఖచ్చితంగా అర్హులే. ఓకే సార్. ఏమైనా స్టడీస్ గ్యాప్స్ ఏమైనా ఉంటున్నా అవసరం? నేను మళ్ళీ అందుకే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఎట్లా ఉంటే ఐసెట్ కూడా గట్లనే ఉంటాయి, వేరే తేడా ఏమీ లేదు. ఓకే సార్. ఇప్పుడు ఏ కోర్సులు కావాలి సార్? ఇప్పుడు ఇది ఐసెట్ 2 కోర్సులు అన్న, ఎంబీఏ ఉంటుంది, ఎంసీఏ ఉంటుంది. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్. యా సార్. ఎంబీఏ గురించి చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందనేది ఇంతకుముందు సార్ చెప్పడం జరిగింది. సో ఎంసీఏ వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంట సార్? రమేష్ గారు. ఎంసీఏ విషయానికి వస్తే కూడా ఇటు ఇవాళ మనం చూస్తున్నామండి, ఐటీ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుందో చూస్తున్నాము. ప్రపంచం అంతా ఐటీ అంటుంది, ప్రపంచం అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం మనం. సో దాంట్లో ఆబ్వియస్ గా ఉంటుంది బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ప్లస్ ఎంసీఏ వాళ్ళకి. సో అవకాశం అంతా వాళ్ళే ఉన్నాయండి, చూద్దాం ప్రపంచం ఎట్లా టర్న్ అవుతుంది. యా సార్, ఇంతకుముందు చెప్పినట్టు సార్ చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు మళ్ళీ ఐసెట్ రాయడానికి కానీ ఎంబీఏ చేయడానికి కానీ ఇష్టపడట్లేదు అని అంటే అవేర్నెస్ లేకనా లేకపోతే ఎందుకు అన్నట్టుగా వదిలేస్తున్నారా? ఏం జరుగుతుంది స్టూడెంట్స్ విషయంలో? సో అవేర్నెస్ లేదు అని కూడా చెప్పలేము, కొంత పోస్ట్ పోన్ చేసుకుందాం, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది కదా, ఉద్యోగం చేసి 2 ఏళ్ల తర్వాత చూద్దామన్న ఆలోచన కూడా కొంతమంది పిల్లల్లో ఉండొచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే బీటెక్ అయిపోయింది కదా, ఒక 2 years యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసుకుందాం అన్న ఆలోచన కూడా పిల్లల్లో ఉండటం వల్ల ఇలా అవుతుందేమో. కానీ బేసికల్గా ఏంటంటే ఒక మాస్టర్ డిగ్రీ ఉండటము, అది కూడా మేనేజ్మెంట్ డిగ్రీ ఉండటము, ఆల్వేస్ అది వాళ్ళకి ఒక మంచి కెరీర్ ల్యాడర్లో ఫాస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్కి అది ఒక మంచి అవకాశం అండి. ఓకే సార్. వేకెన్సీస్ ఎలా ఉంటాయి అసలు ఇవి చేసిన వాళ్ళకి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదన్నా ఒక ఉద్యోగానికి పోటీ పడ్డాడు అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఎంబీఏ వాళ్ళకి ఇస్తారు. నేను ఇంతకుముందే చెప్పాను, డిమాండ్ సప్లై చూసుకున్నప్పుడు డిమాండ్ హై ఉండి సప్లై రేటు చాలా తక్కువ ఉంటుంది. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తావు అని ఆ స్కిల్స్ ఉన్నది ఏంటంటే మేనేజ్మెంట్ విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. ఓకే. కాబట్టి సిస్టమ్ని ఈజీగా అడాప్ట్ చేసుకోగలిగి, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి, జడ్జిమెంట్ చేయగలిగి, డెసిషన్ మేకింగ్ కరెక్ట్ చేయగలిగి, ఇన్ని రకాల స్కిల్స్ ఒక 2 ఏళ్లలో నేర్చుకుంటే ఏ ప్రోగ్రాంలో కూడా ఇంత మంచి వేరే అవకాశాలు ఉండవు. ఇంత ట్రైన్ అయిన రిసోర్స్ పర్సన్ కూడా కంపేర్ చేసినప్పుడు నార్మల్ డిగ్రీ పర్సన్ చూసినప్పుడు ఎంబీఓలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది ఖచ్చితంగా అన్ని ఆర్గనైజేషన్లు చేస్తున్న పని ఇదే అన్నట్టు. రైట్. తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు సార్, ప్రేమ్ నాయక్ గారు. ప్రేమ్ నాయక్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మా తిరుపతి సార్, ఆంధ్రప్రదేశ్ సార్. బట్ నేను ఇక్కడ ఇంటెక్ అప్లై చేస్తాను సార్. ఓకే. మేము మాకు ఇక్కడ స్కాలర్షిప్ పాసిబిలిటీ ఉంటుందా సార్? లేదండి, లేదు. మనకు ఉమ్మడి విద్యా వ్యవస్థ 2014 నుంచి 10 సంవత్సరాల పాటు 2024 వరకు మాత్రమే ఉంది సార్. 2 రాష్ట్రాలలో ఇక్కడి నుంచి అక్కడ చదువుకున్నా, అక్కడి నుంచి ఇక్కడికి ఉన్న ఆ వసతి 2024 విద్యా సంవత్సరంతో అయిపోయింది. కాబట్టి మీరు ఇప్పుడు అక్కడి నుంచి వస్తే నాన్ లోకల్ కింద వస్తారు, మీకు ఎలాంటి స్కాలర్షిప్లు అవి గవర్నమెంట్ ద్వారా రావు. ఓకే సార్. ఇంతకుముందు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళి చూపిస్తాము అని చెప్తూ ఉన్నారు కదా. సో ఏ ఇండస్ట్రీస్ ఎలా ఉంటుంది అక్కడ అనే దానికి సంబంధించి చెప్పండి సార్. అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయండి, ఇటు ప్రొడక్షన్ సైడ్ ఉంటుంది, ఇటు మార్కెటింగ్ సైడ్ ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, ఇటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ ఉంటుంది. అన్ని రకరకాల ఇండస్ట్రీస్కి మనం కనెక్ట్ చేస్తాం పిల్లల్ని. పిల్లలు కూడా అక్కడ అవకాశాలు మెండుగా ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని వాళ్ళ నైపుణ్యానుగుణంగా డెవలప్ అవుతారండి. ఇంకా క్యాపబుల్ ఉన్న వాళ్ళు స్టార్ట్అప్స్ గా కూడా స్టార్ట్ చేసుకునే మంచి క్యాపబుల్ ఉంటారండి. మినిమం ఒక 1% ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారండి, వాళ్ళు డెఫినెట్ గా ఎంటర్ప్రీనియరింగ్ సైడే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు రాదర్ గోయింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఆ ఫోకస్ కూడా ఉంటుంది. ఈ 2 కోర్సుల విద్యార్థులకి ఆ ఫోకస్ అనుగుణంగానే ట్రైనింగ్ అంటూ నడుస్తుంది. ఓకే. అమ్మాయిలకు కూడా అవకాశాలు ఆ విధంగానే ఉన్నాయా సార్? ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అంటే చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అదొక డౌట్ ఉంటుంది అనమాట. అరే మేము ఇన్ని రోజులు వేస్ట్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మా అవకాశాలు ఉంటాయో ఉండవు అని చెప్పి. డెఫినెట్ గా ఉంటాయి. సో వాళ్ళకి ఎలా ఉంటాయి? డెఫినెట్ గా ఉంటాయండి. అందరితో పాటు వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు వాటిని ఉపయోగించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో వాళ్ళు కంపల్సరీగా
మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీరు మంచి ప్రశ్న వేశారండి, అమ్మాయిలు అబ్బాయిలు అనేది. మీరు గత 4 ఏళ్ల సంది కనుక అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే సార్ 60% అమ్మాయిలు ఉన్నారు. ఓ ఏ ప్రోగ్రామ్ చూసినా, నాట్ ఓన్లీ ఎంబీఏ ఎంసీఏ, రాష్ట్రంలో ఏ కళాశాలకు పోయి మీరు అబ్జర్వ్ చేసినా స్ట్రెంత్ అమ్మాయిలదే ఉంది. ర్యాంకులు వాళ్ళే కొడుతున్నారు, అన్ని రంగాలలో కూడా వాళ్ళే ముందున్నారు. దానికి మనం ఒక రకంగా చాలా సంతోషించాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ మన రాష్ట్రంలో బాగా జరుగుతున్నందుకు మేము కూడా చాలా ప్రోత్సహిస్తున్నాం. మేము అదే చెప్పేది, ఉద్యోగం మనం ఇచ్చుడు కాదు, మనం సంపాదించుడు కాదు, మనం 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలనే దిశగానే మనం ప్రోత్సహిస్తున్నాం. దీంట్లో కూడా 1 or 2% ఎంటర్ప్రీనర్స్ అయినా సొంతంగా మేము అంకురాస్ లేకుంటే స్టార్టప్స్ పెట్టుకున్న మనం ముందుకు వచ్చిన కంట్రీ చాలా అభివృద్ధి చెందుతుంది. అమ్మాయిల శాతం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. మీరు చెప్తే నమ్మరు, స్టార్టింగ్లో మా విశ్వవిద్యాలయానికి వచ్చేసరికి బాయ్స్ హాస్టల్స్ 2 ఉండే, గర్ల్స్ హాస్టల్ 1 ఉండే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమ్మాయిల హాస్టల్ 3 అయినాయి, బాయ్స్ హాస్టల్ 2 అయినాయి. అది ఒక లైవ్ ఎగ్జాంపుల్. అమ్మాయిలు చదువుతలేరు, చాలా ముందుకు పోతున్నారు, అన్ని రంగాల్లో డామినేట్ చేస్తున్నారు వాళ్ళు. మంచిదే కదా సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రోహిత్ అని. రోహిత్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఇప్పుడు ఐసెట్ ఎగ్జామ్ ఉంటది కదా సార్, దాన్ని అంటే ప్రొసీజర్ ఏంటి, అట్లనే ఒకవేళ క్వాలిఫై కావాలంటే ఏ తీరుగా ప్రిపేర్ అయితే బెటర్ ఉంటుంది సార్? ఇప్పుడు ఇదంతా కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ సిస్టమ్ నాన్న. ఓకే, మీకు 200 ప్రశ్నలు ఉంటాయి, ఏబిసి ఉంటుంది. ఓకే, ఏబినేమో మ్యాథమెటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు. ప్రశ్నలు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో కనపడతాయి మీకు. సెక్షన్ సి వచ్చేసరికి కమ్యూనికేషన్ ఎబిలిటీ చూస్తారు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కనుక 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కనుక పర్ఫెక్ట్గా చదివి ఉంటే 100% మీరు క్వాలిఫై కాగలుగుతారు. క్వాలిఫైయింగ్ మార్క్ ఏంటంటే 25%, అంటే 200 మార్కులలో 25% అంటే ఏదైనా 50 మార్కులు వస్తే క్వాలిఫైయింగ్ మార్క్ అంటారు. ఇది కూడా ఏంటి అని అంటే ఓసీ బీసీ వాళ్ళకి ఈ మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్కు లేదు. ఇది అందరు గమనించవలసిందిగా ప్రార్థన. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, జాస్మిన్ హైదరాబాద్ నుంచి. జాస్మిన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా. ఇంటిగ్రేటెడ్ యా అమ్మ, మంచి ప్రశ్న వేసావు తల్లి. ఇది మీకే కాదు అందరికి ఉపయోగపడుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్రోగ్రామ్స్ ఇవి కూడా ఐసెట్ ద్వారా అడ్మిషన్లు జరగవు. ఈ సంవత్సరము కాకతీయ యూనివర్సిటీ సిపిజెట్ అనే పరీక్ష రాస్తుంది. అంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అని సపరేట్ పరీక్ష ఉంటుంది. అది ఈ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ లేకుంటే ఇంటిగ్రేటెడ్ ఐపీసీ ఏదైనా ప్రోగ్రామ్ చేయదలుచుకున్న వాళ్ళు ఆ పరీక్ష ద్వారా పరీక్ష రాసి ఉత్తీర్ణులై అడ్మిషన్లు పొందొచ్చు. రైట్ సార్. ఫీజు రియంబర్స్మెంట్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఫీ రెగ్యులేషన్ కమిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు నిర్ధారిస్తారు. వాళ్ళు నిర్ధారించిన రేట్ ఫీజు ప్రకారం గవర్నమెంట్ జీవోదిస్తుంది. గవర్నమెంట్లో రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నిటికి కూడా వాటి ప్రకారమే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ మిస్ అవ్వకుండా ఎలా అప్లై చేసుకోవాలంటారు సార్ రమేష్ గారు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్స్, వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ముందే తెచ్చుకొని దానికి సంబంధించిన వాళ్ళ ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారండి, పలానా డేట్ నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి అని చెప్తారు. ఆ టైంలో వాళ్ళు అప్లై చేసుకొని ఇమ్మీడియట్గా ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే ఆ కన్సర్న్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర అవి ఫిల్ఫిల్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటే 100% వాళ్ళు ఎలిజిబుల్ అయిన స్కాలర్షిప్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అవుతుందండి. సార్, మీరు అసలు ఎలా అప్లై చేసుకోవాలి, జనరల్గా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటో ఒకసారి చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే మేడం, స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో ఉన్నది. ఇప్పుడు కూడా ఆన్లైన్లో పిల్లవాడు అప్లై చేసుకుంటాడు. అప్లై చేసుకునేది కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రూరల్ ఏరియా పిల్లలు సొంతంగా అప్లై చేసుకోకుండా మీ సేవా సెంటర్లని ఈ సేవా సెంటర్లను అప్రోచ్ అవుతున్నారు. అక్కడ జరిగే తప్పిదాలు వాళ్ళకి తెలియక యాజ్ ఇట్ ఈస్గా సబ్మిట్ పోయేసరికి కాలేజ్కి తీసుకొచ్చి ప్రింట్ ఇస్తారు. హార్డ్ కాపీ సంబంధిత కాలేజీలో స్కాలర్షిప్ సెక్షన్లో ఫార్మేట్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ వెరిఫై చేసుకొని కాలేజీ లెవెల్లో ఏమైనా తప్పులు ఉంటే అక్కడ కాలేజీ లెవెల్లో కరెక్షన్ చేసుకుని సంబంధిత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసులలో హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తారు, వెరిఫైడ్ బై ద కన్సర్న్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. ఒకసారి ఈ ప్రాసెస్ అంతా ఓకే అయినాక రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను అనుసరించి వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. ప్రైవేట్ కాలేజెస్లో అసలు ఫీజులు ఎంత ఉంటాయి సార్, ఎలా ఉంటాయి?
మళ్ళీ అండి అన్ని కాలేజీలలో కూడా అండి రాష్ట్రం నిర్ణయించిన ఫీ రెగ్యులేషన్ కమిటీ నిర్ణయించిన ఫీజు ప్రకారంగానే ఫీజు ఉంటుందండి. కాలేజ్ టు కాలేజ్ కొంత ఫీజు వేరియేషన్ అయితే ఉంటుంది. అంటే కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ బట్టి గవర్నమెంట్ ఒక స్టడీ చేసిన తర్వాత ఈ కాలేజీకి ఇంత ఫీజు వరకు ఎలిజిబుల్ అని ఉంటుంది. అది కూడా అనౌన్స్ క్లియర్ గా మీకు నోటిఫికేషన్స్ అన్ని కూడా క్లియర్ గా ఉంటాయండి. అన్ని కాలేజీలో సేమ్ ఫీజు అయితే ఉండదండి. టాప్ కాలేజ్లో సీట్ రావాలి అనుకున్న వాళ్ళకి మాక్సిమం ర్యాంక్ ఎంత వస్తుందంటారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మా ఐఐటి ఐఏఎంస్ సిఏ క్యాట్ ఇవి టార్గెట్ చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్షలు రాస్తుంటారు. వాళ్ళు జనరల్గా ఏంటంటే దే టెస్ట్ దేర్ పర్ఫార్మెన్స్, వాళ్ళకి వాళ్ళు పరీక్షించుకునేటందుకు సపోజ్ ఒక సంవత్సరం 10-20 ర్యాంకులు 100 ర్యాంకులు వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు జాయిన్ గారు. జాయిన్ అయినప్పుడు ఏమైతుంది, ఖచ్చితంగా ర్యాంక్ కిందికి పోతుంది. కాబట్టి ఇతిమిత్తంగా ఇంతే వస్తే ఈ దాంట్లో వస్తుందని చెప్పడానికి వీల్లేదు, ప్రతి సంవత్సరం మారుతుంటుంది. మా సబ్మిషన్ ఏంటంటే 100 లోపు ర్యాంకులు తెచ్చుకుంటే ఖచ్చితంగా టాప్ 2-3 కాలేజీలలో అడ్మిషన్లు దొరుకుతాయి. మీరు అనుకున్న గమ్యాలకు మీరు రీచ్ కాగలుగుతారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న పిల్లలకు అంత ఈజీ కాదు అని వాళ్ళు భయపడుతూ నేను అదే చెప్పదలుచుకున్నా. అది మొత్తం భ్రమ మాత్రమే, అపోహ మాత్రమే. ఇప్పుడు నేను మీ ముందు కూర్చున్నా ఇక్కడ, నేను తెలుగు మీడియంకి వెళ్ళి వచ్చిన క్యాండిడేట్ని. కాబట్టి కృషి, పట్టుదల, అంకిత భావంతో నేర్చుకోవాలనే కసి ఉంటే ఎవరు ఆపలేరమ్మా. 1-2 సార్లు ప్రయత్నం చేయాలి. నాకెందుకు రాదు అని ప్రశ్నించుకోవాలి. పరాయణవాదం పలాయనవాదం అనుసరించకుండా విజయం ఎందుకు సాధించకూడదు నేను అనేది ఖచ్చితంగా వారి గమ్యాలను చేర్చుతుంది. ఆ పట్టుదలతోటి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇంతకుముందు అడగడం జరిగింది, చాలా టఫ్ ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్ సార్ కూడా చెప్పడం జరిగింది, మ్యాథ్స్ రాదు కొంతమందికి, సో అవి డీల్ చేయడం ఎలాగా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎలా చేసుకోవాలంటారు సార్? మ్యాథ్స్ రాదని ఏం లేదండి, ఇది సింపుల్ మ్యాథమెటిక్స్. ఇది అందరికి వచ్చిన మ్యాథమెటిక్సే, అర్థమెటికే, మనం అందరం చదువుకున్న మ్యాథ్సే. ఒక వ్యక్తి ఏజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం అందరం చేసిన తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యాం. ఇవి అర్థమెటిక్ అనేది బేసిక్ పిల్లవాడి ఎబిలిటీని టెస్ట్ చేసే ప్రక్రియ. సో ఇవన్నీ అందరికి వచ్చినాయి, కానీ ఎంత టైంలో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఆ ప్రాబ్లం అందరూ చేస్తుండొచ్చు, కానీ నిమిషం లోపల చేస్తున్నావా లేదన్నది ఇంపార్టెంట్. చేసిన వాడికి డెఫినెట్ గా మంచి అవకాశాలు ఉంటాయి. సార్ నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి విజయ్ ఉన్నారు. విజయ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇందాక ఎస్సీ/ఎస్టీకి 45 మార్క్స్ ఉండాలని, అది జస్ట్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే క్వాలిఫై అయ్యింది. ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావాలంటే డెఫినెట్ గా మంచి మార్కులు రావాలి కదండి. సో మంచి మార్కుల కోసం మనం ప్రయత్నం చేద్దాము, దానికోసం మనము ముందుకెళ్దాం. క్వాలిఫైయింగ్ మార్క్ అయితే లేదు నాన్న, కానీ మంచి కాలేజీలో సీట్ రావాలంటే మంచి ర్యాంక్ రావాలి కదా. మంచి ర్యాంక్ రావాలంటే మంచి స్కోర్ చేయాలి కదా నువ్వు. కాబట్టి నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే అటెంప్ట్ చేస్తే లేదు, అలా అనుకోవద్దు మనం. ఎందుకంటే మనకు మంచి కాలేజీలో సీట్ వచ్చినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. దానికోసం మనం డెఫినెట్ గా మంచి కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు భవ్య గారు ఉన్నారు. భవ్య గారు చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి? భవ్య చెప్పండి, మీ డౌట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. జయశంకర్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయండి అమ్మా. చైతన్య యూనివర్సిటీ అండి, చైతన్య జయశంకర్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంది కదా. జయశంకర్ యూనివర్సిటీలో. ఓకే చెప్పండి అమ్మా, అడగండి. అది ఓన్లీ అగ్రికల్చర్ వాళ్ళు చేయొచ్చా, లేకపోతే ఎవరైనా చేయొచ్చా? ఎనీ అదర్ డిగ్రీ వాళ్ళైనా చేయొచ్చా? ఎనీ డిగ్రీ అమ్మా, అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళు కూడా ఎంబీఏ చేయొచ్చు తల్లి. మేము మినిమం 3 years డిగ్రీ అన్నాం, మీది 4 years డిగ్రీ కదా, ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు సార్ జనరల్ గా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ స్టేజ్ లో మాత్రం డేట్ ఆఫ్ బర్త్ చూస్తాం మేడం, మెయిన్ గా డేట్ ఆఫ్ బర్త్ చూస్తాము, ఆయన ఆధార్ కార్డు ఒకటి చూస్తాము, అడ్రస్ ప్రూఫ్ ఒకటి చూస్తాం. ఈ స్టేజ్ లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి చూస్తాం. ఓకే సార్. టాప్ కాలేజెస్ టార్గెట్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇంతకుముందు మీరు చెప్పినట్టు క్వాలిఫై 25% వచ్చినా చాలు అనుకుంటున్నారు, కాబట్టి తక్కువగా స్కోర్ చేస్తే కూడా సరిపోతుంది అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ రమేష్ గారు? అలా అనుకోరండి పిల్లవాళ్ళు. డెఫినెట్గా అందరూ కూడా మంచి కాలేజీ రావాలి అన్న ఆశతోనే ఉంటుంది, మంచి యూనివర్సిటీలో రావాలి, మంచి ప్లేస్లో చదువుకోవాలన్న ఉద్దేశంతో పిల్లవాళ్ళు ఉంటారు. డెఫినెట్గా ఏంటంటే మనకు సిలబస్ కంప్లీట్గా తెలుసు కాబట్టి ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయని కూడా వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి, అట్లనే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా
మార్క్ టెస్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద బాగా కష్టపడితే డెఫినెట్గా మంచి స్కోర్తోని మంచి ఇన్స్టిట్యూట్లో వాళ్ళు సీటు సంపాదించుకోగలుగుతారండి. నీడ్ ఎంత ఉంది సార్ ఇప్పుడు ఇండస్ట్రీస్లో కావచ్చు, ఎవరైతే స్టూడెంట్స్ వేకెన్సీస్ కావచ్చు, ఎంత నీడ్ ఉంది? యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీ ఎప్పుడు డిమాండే ఉందండి. కాకపోతే ఏంటంటే స్కిల్స్ మీట్ కాక గ్యాప్ అట్లనే మెయింటైన్ అవుతుంది. కాబట్టి మనం జాయిన్ అయిన రోజు నుంచే మనం ఇండస్ట్రీ రెడీగా ఎట్లా రెడీ కావాలని ప్రణాళికలు రూపొందించుకొని దాని విధంగా తర్ఫీజ్. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడంతా ప్రతి పిల్లవాడి దగ్గర ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ స్టూడెంట్ సాఫ్ట్ ఏమంటారు సోషల్ మీడియా తోటి ఎడిక్ట్ అయి ఉన్నాడు. ఆ సోషల్ మీడియా ఈ రకంగా ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద పాజిటివ్ దృక్పథంగా ఆ ఎలక్ట్రానిక్ డివైస్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా కోర్స్ అయ్యే లోపల 2-3 కంపెనీలలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. డిమాండ్ ఎప్పుడూ ఉందండి. కాకపోతే ఏంటంటే ఆ స్కిల్స్ రిక్వైర్డ్ స్కిల్స్ లేక మనం ఉద్యోగాలు పొందలేకపోతున్నాం. దాంతో నిరుద్యోగిత పెరుగుతుంది. కాబట్టి మేము దానికి అనుగుణంగా మా దగ్గర కూడా ఈ సంవత్సరం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిలబస్ను కూడా అప్డేట్ చేస్తున్నారు. ప్రతి సిలబస్ తయారు చేసే కమిటీలో ఇండస్ట్రీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని. కాబట్టి ఈ 2 ఏళ్ల కాలంలో ఏమవుతుందంటే వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన యూనివర్సిటీలలో కాలేజీలలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ప్రోగ్రామ్ అయినాక ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అంతేకాదు ఎంటర్ప్రీనర్షిప్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవైపు కంప్లీట్గా సెల్ఫ్గా ఎంటర్ప్రీనర్గా మారే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఉంటే, కొంతమంది చాలా డల్గా ఉంటున్నారు. సో అసలు స్కిల్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నామా పిల్లల్లో, లేకపోతే వాళ్ళు గుర్తించలేకపోతున్నారా, డెవలప్ చేసుకోలేకపోతున్నారా? ఇది 2-edged నైఫ్ అండి. ఇది స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్లా ఇప్పుడు రీసెంట్గా చూస్తే అన్ని యూనివర్సిటీలలో మెంటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దాంతో ఏం చేస్తామంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ప్రతి పిల్లవాడితోటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళలోని బలాలు బలహీనతలు అంచనా వేసి బలహీనతలను అధిగమించి వారి బలాలను ఆయుధంగా మార్చేటందుకు స్కీమ్స్ తయారు చేస్తున్నారు. దాంతో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇవన్నిట్లో ప్రతి విద్యార్థి ఖచ్చితంగా భాగస్వామి అయ్యేటట్టు చూసుకొని మన అభివృద్ధి వైపు ప్రయాణం చేపియాలి, వారి నైపుణ్యాలను పెంపొందించాలి. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, ఇది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. స్టూడెంట్ అదే విధంగా పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఫ్యాకల్టీ అదే విధంగా ఉండాలి, గవర్నమెంట్ అదే రకంగా ఉంటే అందరు తల వచ్చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి పోతారు. సార్ స్కిల్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుస్తుంది. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటున్నాయి సార్ జనరల్గా? ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మాట్లాడితే రకరకాల అన్ని ఇండస్ట్రీస్కి ఒక సపరేట్ స్కిల్ సెట్ ఉంటుందండి. ఐటీ ఇండస్ట్రీకి ఒక రకమైన స్కిల్ సెట్ అవసరం ఉంటుంది, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఒక రకమైన స్కిల్ సెట్ ఉంటుంది, మార్కెటింగ్ కంపెనీకి ఒక స్కిల్ సెట్ ఉంటుంది. అయితే పిల్లవాడు కూడా తను ఏ ఇండస్ట్రీ సైడ్ ఆలోచిస్తున్నాడు అన్నది ఐడెంటిఫై చేసుకొని ఆ ఇండస్ట్రీలో ఎలాంటి స్కిల్ సెట్స్ ఉన్నాయి, ప్లస్ అవసరం అవుతున్నాయి, ప్లస్ తనకు ఏం స్కిల్ సెట్స్ ఉన్నాయి, బేరీజ్ వేసుకొని తను 2 విధంగా అండి ఇండస్ట్రీకి తన స్కిల్ సెట్స్ ఎలా యూస్ఫుల్ అవుతాయి, నేనేమన్నా గ్యాప్లో ఉంటే ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ఫిల్ చేసుకుంటాను ఈ 2 years ఆఫ్ కోర్సులు అన్నది క్లియర్గా ప్లాన్ చేసుకుంటే తను అనుకున్న టార్గెట్ ఇండస్ట్రీలోకి డెఫినెట్గా తన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వెతుకోగలుగుతారండి. ఓకే సార్, జాబ్ వచ్చిన తర్వాత తప్పకుండా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది పే స్కేల్స్ ఎంతవరకు ఉంటాయి, హై ఉంటుందా, దీంట్లో సక్సెస్ ఉంటుందా, టాప్ రేంజ్ వరకు మనం వెళ్ళగలుగుతామా అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎలా ఉంటుంది సార్ ఈ ఇండస్ట్రీ? ఎలా ఉంటుందంటే అండి ఇప్పుడు ఇది పే స్కేల్ అని చెప్పలేం, అన్లిమిటెడ్ గా ఉంటుంది. ఎవరికైతే వర్త్ ఉందో సో స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ హిమ్. సో వర్త్ లేని వాళ్ళు అంటే అది కొద్దిగా చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ వర్తున్న విద్యార్థికి మాత్రం స్కై ఈజ్ ద లిమిట్ అండి. మనం చెప్పలేం ఇంతే అవుతుందని చెప్పలేం, ఎంతకైనా ఉంటుంది అది. ఆ లెవెల్ పే ఇండస్ట్రీ పే చేస్తుందండి. ఓకే, కాలర్ ఉన్నారు సార్ కామారెడ్డి నుంచి, మోహన్ గారు మాట్లాడదాం. మోహన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎంట్రన్స్ కోసము మనం ఏమైనా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒకటి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మొదటిగా మన వెబ్సైట్ చూసారండి మీరు? ఐసెట్ వెబ్సైట్ లో లెఫ్ట్ సైడ్ మార్క్ టెస్ట్ ఉంటుంది. ఆ మార్క్ టెస్ట్ ఉంటుంది, ఒకసారి మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. దాంతో పాటు సిలబస్ చూడండి. సిలబస్ లో క్లియర్ గా ఏమేమి సబ్జెక్ట్ లో ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తాయి కూడా క్లియర్ గా మెన్షన్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ ఉన్నాయి అనుకోండి, సెట్స్ ఎన్ని క్వశ్చన్లు అడుగుతామనేది కూడా అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాం. సో ఆ విధంగా మీకు ఫుల్ క్లారిటీ ఉంటుందండి. మీరు మార్క్ టెస్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా మీరు గెట్ ఆన్ కాగలుగుతారండి. సార్ విదేశాల్లో అవకాశాలు ఏ విధంగా ఉంటాయి సార్ దీనికి? మరి
ఇప్పుడు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికమ్మా విదేశాల్లో చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం, కోట్లలో ఫీజులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే మన దగ్గర చూసుకుంటే విదేశంతో పోల్చుకుంటే అసలు మనది ఫీజే కాదు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు మా విద్యా సిలబస్లో మార్పులు తీసుకుంటూ అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా సిలబస్ను మార్చడం జరుగుతుంది. కాబట్టి నేను విదేశాలకు పోవాలి అనుకునేటోళ్ళకి నేను మొట్టమొదటిగా అప్పీల్ ఏం చేస్తున్నా ఖచ్చితంగా MBA ఇండియాలో చేయండి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్వాలేదు. ఈ నాలెడ్జ్ తోడు కనుక అక్కడికి వెళితే అపూర్వమైన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. నెంబర్ 2, మెయిన్గా చెప్పేది ఏంటంటే మళ్ళీ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంటేనే అక్కడికి వస్తుంది. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటాం. ఉన్న వనరులను పొదుపుగా వాడుకొని అద్భుతాలు ఎట్లా సృష్టించాలనేది నేర్పుతాం మనం ఇక్కడ. దాంట్లో నిష్ణాతులైతే ఏ ఫీల్డ్కి వెళ్ళాలి, ఎక్కడ జాబ్ చేయాలి, ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలి అనేది వాళ్ళ అల్టిమేట్గా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రాకేష్ గారు. రాకేష్ గారు మీ డౌట్ ఏంటి అడగండి. హలో సార్, ఇది ఏం లేదు అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయినాక మనకి సీట్ అలాట్ చేస్తారు కదా, ఫేజెస్ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో నాకు ఒక కాడ సీట్ వచ్చినాక కూడా సెకండ్ ఫేజ్ లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఫేజ్ లో మీరు వచ్చిన కాలేజీలో మీరు కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ కి మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చినామంటే అక్కడ ఇది ఫీజు అనేది కట్టాల్సి ఉంటది కదా. మీరు ఆన్లైన్ లో పేమెంట్ చేస్తారు, కాలేజ్ కి పేమెంట్ చేయరు. అదైతే ఉందో మీరు స్టేట్ కౌన్సిల్ ద్వారా ప్రాసెస్ అవుతుంది, కాబట్టి మీ మనీకి ఎటువంటి డోకా లేదు. రైట్, నెక్స్ట్ కాలర్ పెద్దపల్లి నుంచి అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్ అనిల్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఐసెట్ ద్వారా MBA ప్రోగ్రామ్ ఉంది కదా సార్. చెప్పండి చెప్పండి సార్, MBA ప్రోగ్రామ్ కి IMBA ప్రోగ్రామ్ ఉంది కదా సార్, CPZ ద్వారా. అవునండి. రెండింటి డిఫరెన్స్ ఏముంది చెప్తారా సార్? ఇప్పుడు IMB అంటే 5 years డిగ్రీ, 5 years మాస్టర్స్ ప్రోగ్రామ్ చిన్నది. అది ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంటర్ అయ్యే వాళ్లకు 5 సంవత్సరాల ప్రోగ్రామ్. యాక్చువల్గా MBA ప్రోగ్రామ్ ఎప్పుడైతుంది, డిగ్రీ తర్వాత అవుతుంది అన్నట్టు. అదేమో 12 + 3 + 2, మనదేమో 12 + 3 అయినాక 2. వాళ్ళకి ఇంటర్మీడియట్ స్థాయిలో ఫస్ట్ 3 ఏళ్ళు BBA సిలబస్ ఉంటుంది, తర్వాత MBA సిలబస్ స్టార్ట్ అవుతుంది. మనకేంటంటే డైరెక్ట్ MBA సిలబస్ 2 ఏళ్ళలో కంప్లీట్ చేసుకొని మాస్టర్స్ డిగ్రీ ఇచ్చేస్తాం, అయిపోతుంది. వాళ్ళకు 10 సెమిస్టర్స్ ఉంటాయి, మనకేమో 4 సెమిస్టర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే సార్, ఈ NIRF లాగా మీ సెట్ ద్వారా అడ్మిషన్ వచ్చే కాలేజీల ర్యాంకింగ్ ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ప్రస్తుతానికి అంటే అమ్మా NIRF నేషనల్ లెవెల్ ఉన్నది. రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు కూడా ర్యాంకింగ్ సిస్టమ్ గవర్నమెంట్ స్టేట్ కౌన్సిల్ కానీ ఎవరు కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. మేమే అడుగుతున్నాం, చాలా యూనివర్సిటీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ర్యాంక్ సిస్టమ్ ఇవ్వండి అని. భవిష్యత్తులో ఏమైనా వస్తుందేమో చూడాలి. ఓకే సార్, సో చాలా మంది స్టూడెంట్స్ ఎలా అసలు అప్లై చేసే టైంలోనే చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, అలా అవ్వకుండా ముందు నుంచే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? మాకు హెల్ప్ లైన్ నెంబర్ రెడీ ఉందమ్మా, మా మెయిల్ ఐడీలు కూడా ఇచ్చి ఉన్నాము వెబ్సైట్లో. ఎనీ క్వరీ ముందైనా తర్వాత అయినా చేస్తే ఖచ్చితంగా వారి సమస్యలను నివృత్తి చేస్తాం. ఓకే సార్, జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి, అవి రిపీట్ అవ్వకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాము, అయినా కూడా మళ్ళీ ఒకసారి ఏం లేదంటే కొద్దిగా మనం వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, మన పేరు ఏది ఉందో అది ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేయాలి. అంటే ఏం చేయాలి, మన 10th క్లాస్ మెమో చూసుకొని దాంట్లో మన పేరు ఏ విధంగా ఉందో చూసుకొని ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఏం కాకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసుకుంటారు. అట్లనే 10th క్లాస్ మెమోలోనే మదర్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. అవన్నీ కరెక్ట్ గా మన ఫీల్డ్సే, మనం కొత్తగా మనం ఏదో ఐడెంటిఫై చేసుకొని ఎక్స్ప్లోర్ చేసి ఎంటర్ చేయాల్సిన వాల్యూస్ కావు. మన పేరు, మన సంబంధించిన బయోటా వాల్యూసే, అవి కరెక్ట్ గా ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మన ఫోన్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒక ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా ఎంటర్ చేయలేకపోతే అది చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనం రేపటికాడ కమ్యూనికేట్ కావాలన్నా, అంటే ఆ విద్యార్థి మాతో కమ్యూనికేట్ కావాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో అవన్నీ కూడా మేము అడ్రస్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా వచ్చిన ప్రతి రిక్వెస్ట్ కూడా అడ్రస్ చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు అవుతాయంటే అండి, మనము పిల్లవాడు మీ సేవ, గిత్తమ్మ సార్ చెప్పినట్టుగా మీ సేవకి ఈ సేవలో మనం ఎంటర్ చేయమంటాడు. వాడికి మనకున్నంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి? విద్యార్థిగా మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మన పేరు తప్పు ఉండొద్దు అని మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అతని ఇంట్రెస్ట్ ఏముంటుందంటే 5 నిమిషాలు చేద్దామా, 2 నిమిషాలు చేద్దామా, ఫీజు కట్టేసి పిల్లవాడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దామన్న ఆలోచనతో అతను ఉంటాడు. మన ఫామ్ మనం ఫిల్ చేసుకోవడం ఈ రోజు చాలా ఈజీ అండి. వెనకటి రోజులలో 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, అందరు కూడా అందరికీ ఎలా చేయాలో తెలుసు.
అలా చేసుకుంటూ పోతే తప్పులు లేకుండా వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. ఓకే సార్, ఐసెట్ నోటిఫికేషన్కి సంబంధించి చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి, అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఒకవేళ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏదైనా డౌట్ వచ్చినా కానీ మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, అవన్నీ కూడా మాకు క్లారిఫై చేశారు సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ నిపుణ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.